అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. అయోధ్య గర్భగుడిలో రాముడు తొలి ఫోటో విడుదల. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలయంలో పూజలు, యాగాలు, క్రతువులు కొనసాగుతున్నాయి. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో ఆ మహాఘట్టానికి కావలసిన అన్ని ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిశీలిస్తుంది. ఈ క్రమంలో మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం గురువారమే అయోధ్యకు చేరుకుంది. పూజలు, మంత్రాల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. అయితే గర్భగుడిలో ఉన్న బాలరాముడి విగ్రహానికి చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న 51 అంగుళాల పొడవు ఉన్న 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. బాలరాముడి విగ్రహానికి కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. నిలబడి ఉన్న రూపంలో రాముడు దర్శనమిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్న రాముడి విగ్రహం ఫోటోలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి ఈ నెల 16వ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే 22వ తేదీన అత్యంత ముఖ్యమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి ప్రధాని మోదీ దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత హారతి ఇస్తారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 4 మాత్రమే గర్భగుడిలో ఉండనున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాత్రమే గర్భగుడిలో ఉంటారని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ మీడియాకు వెల్లడించారు. దైవత్వం ఉట్టిపడుతున్న విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని పేర్కొన్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ నెల 22వ తేదీన సామాన్య భక్తులకు అనుమతి లేదని తెలిపారు. 23వ తేదీ నుంచి అందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.